ఐపీఎల్ 2026 మహాసంగ్రామంలో భాగంగా ఈరోజు బరస్పర స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన 16వ మ్యాచ్ అభిమానులకు ఒక అద్భుతమైన క్రికెట్ మజానందించింది. ఈ మ్యాచ్లో అందరి దృష్టిని ఆకర్షించిన ఒకే ఒక్క పేరు వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసున్న ఈ కుర్రాడు ప్రపంచస్థాయి బౌలర్లను సైతం గడగడలాడిస్తూ ఏకంగా 26 బంతుల్లోనే 78 పరుగులు సాధించి ఒక సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. తన వీరోచిత బ్యాటింగ్తో బెంగళూరు జట్టు చేతుల్లోంచి మ్యాచ్ను లాగేసుకుని రాజస్థాన్కు అద్భుత విజయాన్ని అందించి అసలైన మ్యాచ్ విన్నర్గా నిలిచాడు. ఈ విధ్వంసకర ప్రదర్శనకు గాను అతనికి దక్కిన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్న అనంతరం వైభవ్ సూర్యవంశీ తన ఇన్నింగ్స్ గురించి వివరిస్తూ ఏమన్నాడంటే, గ్రౌండ్లో నేను ఎలాంటి భయం లేకుండా ఆడుతున్నానని అనుకుంటున్నారు, కానీ నిజానికి అలా ఏమీ లేదు. నేను నెట్స్లో ప్రాక్టీస్ సెషన్స్లో ఏదైతే చేస్తానో మ్యాచ్లో కూడా అదే చేయడానికే ప్రయత్నిస్తాను. అంతకుమించి అదనంగా ఏమి చెయ్యను. నా సహజమైన ఆటతీరును మాత్రమే నేను ఎప్పుడూ నమ్ముకుంటాను అని పేర్కొన్నాడు. బుమ్రా, హెయిజిల్వుడ్ లాంటి ప్రపంచస్థాయి బౌలర్లను ఎదుర్కొంటున్నప్పుడు భయం వేయలేదా అని అడిగితే, వాళ్లు బౌలింగ్ చేస్తున్నప్పుడు నా మైండ్లో ఒక మూల వాళ్లు ఎంత పెద్ద బౌలర్లు అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ నేను బౌలర్ను చూసి కాదు, బంతిని చూసి మాత్రమే ఆడ్డానికి ప్రయత్నిస్తాను. బంతి ఎలా వస్తుందో దాన్ని బట్టే నా షాట్లుంటాయి. నా ఆటను నేను ఆడుకుంటూ వెళ్ళిపోతాను. ప్రస్తుతం నాకు ఎవరు మార్గనిర్దేశం చేస్తున్నారు అంటే ముందుగా మా నాన్న, ఆ తర్వాత నా కోచ్లు, ఇక్కడ నా గార్డియన్ రోమీ సార్. వీళ్లంతా నాకు ఎప్పుడూ ఒకటే చెబుతుంటారు, నా ప్రయాణం చాలా సుదీర్ఘమైనదని, ఇది కేవలం ఆరంభం మాత్రమే అని అంటుంటారు. కాబట్టి నేను ఇటు అటు చూడకుండా నా ఆట మీద, నా ప్రాసెస్ మీద, నా వర్క్ మీద మాత్రమే పూర్తిగా దృష్టి పెట్టాలని వాళ్లు నాకెప్పుడూ సలహా ఇస్తుంటారు. ఇక నేను అవుట్ అయిన తర్వాత మైదానంలో అంతలా నిరాశపడతానంటే, నేను క్రీజులో ఇంకాసేపు ఉంటే ఖచ్చితంగా మరో 10-20 పరుగులు అదనంగా చేయగలను. ఒకవేళ నేను టార్గెట్ చేస్తుంటే మ్యాచ్ను మరో 2 ఓవర్ల ముందే ముగించగలను. లేదా ముందుగా బ్యాటింగ్ చేస్తుంటే జట్టుకు ఇంకో 10-20 పరుగులు అదనంగా అందించగలను. అలాంటి సమయంలో ఏదైనా లూజ్ షాట్ ఆడి నేను నా వికెట్ పారేసుకుంటే దానివల్ల జట్టు స్కోరు మైనస్ అవుతుంది కదా. అందుకే క్రీజ్లో ఇంకాసేపు నిలబడి ఆడి ఉంటే బావుండేదే అని నాలో నేనే కాస్త బాధపడతాను అని చెప్పుకొచ్చాడు.